అన్న నమస్తే. నమస్తే అండి. రెగ్యులర్గా ఆడుతూ ఉంటారా వాలీబాల్? ఇప్పుడని కాదు, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆడుతూనే ఉంటాం. ఇంకేదో ఈ వయసు పెరుగుతున్నా కొద్దీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ యూత్ పిల్లలతోటి కూడా ఇంకా వాలీబాల్ అనేది మొదటి నుంచి ఆడతాం కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆడుతుంటాము. ఉదయం నుంచి వచ్చి ఒక 2 గంటలు ఇక్కడ చేస్తేనే. ఓకే, ఏజ్ మీద పడుతున్న కొద్దీ ఇంకా టైంకి ఎక్కువ కేటాయించాలి. వాకింగ్ ఇప్పుడు నవీన పద్ధతిలో ఉండేది మనం తినే తిండికి ఇదంతా చేస్తే ఖచ్చితంగా శరీరం అనేది అలుస్తేనే మనకి ఏమైనా ఉంటుంది, లేకపోతే శరీరాన్ని రోగాల బారిన పడేయాల్సి పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 150 రోజులు దగ్గర కావస్తూ ఉంది. రేవంత్ పాలన ఎట్లా ఉందన్నా? బాగానే ఉందా? బెటరేనా? రేవంత్ పాలన అంటే ఇంతకుముందుకు గతం ప్రభుత్వం చేసిన అప్పులు అయినా అవన్నీ చూసుకోవడానికి పొక్కలు మోయడానికే సరిపోతుంది. ఇంకా ప్రజాపాలన సరిగా రావాలని అంటే, ఎందుకంటే ఉచితాలు ఎక్కువ ఇస్తున్నారండి. ఉచితాలు ఇవ్వడం వల్ల పాలన అనేది కూడా సరిగా, ఎందుకంటే వచ్చే డబ్బులన్నిటి కూడా ఆ పథకాలకనే పోతున్నప్పుడు ఇంకా వాళ్ళ అభివృద్ధికి సంబంధించినవి చేయాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పడిపోతుంది. ఇంతవరకు పబ్లిక్ కూడా ఇంకా చెప్పడం ఏంటంటే ఉచితాలు ఇవి ఇస్తాం అవి ఇస్తామని చెప్తున్నారు, కానీ యువతకి ఏం చేస్తాము ఇవేం చేస్తామని చెప్తే బాగుంటుంది. అలాంటి ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది. సరే, గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కొద్దిగా బెటర్. కాకపోతే వాటిని జరిగిన అవినీతి జరిగిన పైసలన్నీ ఇప్పుడు దాదాపు 7 లక్షల కోట్లు, ఆషామాషి కాదు 7 లక్షల కోట్లు. ఆ ఇంట్రెస్ట్లు కట్టాలి అంటే ఆ అప్పులు లేకపోతే ఇప్పటికి కొంత యువతనను కొంత వాళ్ళకు ఒక సక్రమ మార్గం పడేటట్టు ఏదైనా లోన్లో గిన్లో ఇచ్చేసుకుంటే వాళ్ళు కొంత స్వయం ఉపాధి పెరుగు. యువత చాలా నిర్వీర్యంగా అట్లనే ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇంకేమైనా చేయాలి, ఉచితాలను మాత్రం వదిలేయాలి. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న. మే 13 మనందరం ఓటు వేయబోతా ఉన్నాం. ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు: చామల కిరణ్, క్యామ మల్లేషు, బూర నర్సయ్య గౌడ్. సో ఈ 3 మీకు పరిచయమేనా అంటే అందుబాటులో ఉంటుండేనా? గతంలో అంటే ఇక ఇప్పుడు చామల కిరణ్ కుమార్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉంటున్నాడు. ఈ మల్లేశం సార్ అనేది మాత్రం నేను ఇంతవరకు చూసిన వ్యక్తి అయితే కాదు. బూర నర్సయ్య గారు గతంలో వాళ్ళు ఎంపిక కూడా తను చేసిండు. ఇక్కడ ప్రాంతానికి సుపరిచితుడే. ఓకే, బీజేపీకి సెంట్రల్లో 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాల్సిన అవసరం ఉందా? బీజేపీ ఉండాలి అక్కడ? తప్పదండి, ఉండాలి. ఎందుకనంటే ఇంకా ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పటికి కూడా కొంత మనకు జరుగుతుంది. ఏదో మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి కొంత వేరే చూస్తుంటే భారతదేశానికి కూడా కొన్ని గతంలో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అంత చక్కగా రెస్పాన్స్ రాని పరిస్థితిలో ప్రస్తుతానికి ఏదో చేస్తున్నట్టుగా అంతా పబ్లిక్లో కనిపిస్తుంది. యువకుడు రాహుల్ గాంధీ ఇంకా అనుభవం కావాలి. యువకుడు అంటే ఏజ్ అవుతుండొచ్చు కానీ అంత రాజకీయ పరిజ్ఞానం లేనట్టు అనిపిస్తుంది. మోడీ గారే ఇంకోపారు ఉంటే బాగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఎవరికి అవకాశం ఉందన్న? ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? పోటీ మాత్రం ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, ఇటు బీజేపీకి ఉంటుంది. బట్ అంతర్గతంగానైతే నాకు తెలిసిన ఒపీనియన్ బట్ చెప్పడానికి కాదు, కానీ ఓట్లు మాత్రం ఎక్కువ మేజర్గా బీజేపీకి పడే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీని అనే వర్డ్ ఒక్కటే కనిపిస్తుంది. ఇక ఇక్కడ మిగతా చూస్తే ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని అంటే ఇక కొంత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి కొంత యువ విభాగం వీళ్ళంతా వీళ్ళు ఉంటారు. బట్ నాకున్న తెలిసిన వరకు కొన్ని కుటుంబంగా కానీ చదువుకున్న వాళ్ళే ఎడ్యుకేటెడే కానీ వీళ్ళందరూ 3 వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ అనేగా? బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసిన వీచుకు కనుమరుగైనట్టేనండి. ఎందుకనంటే పబ్లిక్ ఎంత ఊపు వచ్చిందో తర్వాత తెలుసుకుంటూ పోతుంటే వాళ్ళ దగ్గర జరిగిన స్కామ్లు స్కీములు ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం బహిరంగంగా కనిపిస్తుంది. ఇవి చెప్పవలసిన అవసరం ఏం లేదు. 100 రూపాయల నుంచి 1000 కోట్లు వాళ్ళకు మారినాయి. అవన్నీ చూస్తూ ఉంటే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ నాకు తెలిసి 3rd పొజిషన్ అనేది కూడా అది నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే కూడా ఇంకా కొన్ని డిపాజిట్ అనే పరిస్థితి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో నాకున్న ఒపీనియన్. థ్యాంక్ యూ.